ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా ప్రపంచాన్ని మార్చబోతుందా? ఏఐ యొక్క ప్రభావము ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే ఉంటుందా, లేదా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్ లాంటి వివిధ రంగాలకు కూడా ఏఐ విస్తరిస్తుందా? ఈరోజు మనకు ఒక అద్భుతమైన గెస్ట్ ఉన్నారు. వారి పేరు కృష్ణ చైతన్య గారు. వారు ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని 14 years ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో పనిచేసి ప్రస్తుతము 9 ఎడ్యుకేషన్ ఐఐటి అకాడమీ ఏఐ రీసెర్చర్గా పనిచేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీ ఎక్స్పీరియన్స్లో ఏఐ ఏం చేయగలుగుతుంది? హ్యూమన్ బీయింగ్ ఎక్కడ రీప్లేస్మెంట్ కాదు, ఎక్కడ ఏఐ వల్ల కొత్త ఆపర్చునిటీ క్రియేట్ కాబోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా ప్రపంచాన్ని మార్చబోతుందా? ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ పెరుగుతాయా, తగ్గుతాయా? ఏఐ యొక్క ప్రభావము ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే ఉంటుందా, లేదా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్ లాంటి వివిధ రంగాలకు కూడా ఏఐ విస్తరిస్తుందా? రానున్న 10-20 ఏళ్లలో ఏం జరగబోతుంది? ఏఐ యొక్క డెవలప్మెంట్ దృష్ట్యా మనం కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇలాంటి అనేక విషయాలు మేము మాట్లాడడం కోసం ఈరోజు మనకు ఒక అద్భుతమైన గెస్ట్ ఉన్నారు. వారి పేరు కృష్ణ చైతన్య గారు. వారు ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని 14 years ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో పనిచేసి ప్రస్తుతము 9 ఎడ్యుకేషన్ ఐఐటి అకాడమీలో ఏఐ రీసెర్చర్గా పనిచేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు యాక్చువల్గా అందరికి ఉండే సమస్య ఏఐ వల్ల ఏం జరగబోతుంది, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్ మీద, జాబ్ సెక్టర్ మీద ఎంత? రకరకాల మంది రకరకాలు చెప్తున్నారు. ఈవెన్ ఎక్స్పర్ట్స్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. మీరు ఆల్మోస్ట్ 14 years ఏఐతో కనెక్ట్ అయి పనిచేస్తారు. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా ఏఐలో చాలా పనిచేశారు, క్లోజ్గా చూశారు. యాక్చువల్గా ఏఐ ప్రభావము ఎట్ ప్రజెంట్ ఎట్లుంది అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. సో నా వర్క్ స్పేస్లో నేను వర్క్ చేస్తున్న టూల్స్ నా 14 ఏళ్లలో ఏఐ ప్రభావం చూశానండి. అది చాలా సిగ్నిఫికెంట్. ముందు ముందు కూడా ఇంకా స్మార్టే అవ్వబోతుంది. సో వాడుకున్న వాళ్ళకి ఏఐ చాలా మంచి టూల్. అదొక స్ట్రాంగ్ యాసెట్ అండి. మిగతా వాళ్ళు దాని మీద ట్రైన్ అవ్వాలి. అంటే ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు ఏఐ ఏం చేయగలుగుతుంది, ఏం చేయలేదు అనే దాని మీద జాబ్ సెక్టర్ ఆధారపడి ఉంటుంది. అంటే మీ ఎక్స్పీరియన్స్లో హ్యూమన్ బీయింగ్ ఎక్కడ రీప్లేస్మెంట్ కాదు, ఎక్కడ ఏఐ వల్ల కొత్త ఆపర్చునిటీ క్రియేట్ కాబోతున్నాయి? నాకు అర్థమైనంత వరకు ఏఐ అన్నిట్లోనూ అన్ని చోట్ల వస్తుందండి. ఇప్పుడు మనం మొబైల్ లేకుండా ఎంతమంది ఉంటున్నామండి? మొబైల్ కూడా చిన్న సైజ్ కంప్యూటరే. సో అలాగే ఏఐ కూడా అన్ని జాబ్స్లోనూ, అన్ని ఫీల్డ్స్లోనూ, అగైన్ కొన్నిట్లో ఇప్పుడు ఆల్రెడీ చాలా ఎక్కువ వచ్చింది, కొన్నిట్లో తక్కువ వచ్చింది. బట్ నెమ్మదిగా ఇంటెలిజెన్స్ అన్నిట్లోనూ వస్తుందండి. సో అది దానికి హ్యాండ్ ఓవర్ చేసి మనం మన క్వాలిటీ ఆఫ్ వర్క్ పెంచుకుంటూ వెళ్తాం. కొంచెం స్పెసిఫై చేయగలుగుతారా? ఏ రంగాల్లో ఎక్కువ ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏ రంగాల్లో లేదు? సో నేను ఒక 5 ఏళ్ల ముందు వరకు కూడా, 4 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు వరకు కూడా ప్రోగ్రామ్స్ అన్నీ నేను రాసేవాడిని. ఇప్పుడు నేను ఎక్కడా కూడా ఇన్స్ట్రక్షన్ నేను రాయట్లేదు, ప్రోగ్రామ్ రాయట్లేదు. ఒకప్పుడు ఈ ఏసీ లెట్స్ ఈ టెంపరేచర్ కావాలి మనకి అనుకుంటే నేను ఫిజికల్గా రాయాల్సి వచ్చేది. ఇదిగోండి బయట టెంపరేచర్ ఇంత ఉంది, ఇది ఉంది, ఇలా స్లోగా తగ్గించుకుంటూ రా ఇది అని చెప్పి ఈ లాజిక్ కోడ్ అని చెప్పేసి రాస్తే అప్పుడు దాని ప్రకారం అది పనిచేసేది. ఇప్పుడు నేను అది రాయట్లేదు, ఇప్పుడు దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను అనమాట. ఓకే, ఇలా పని చెయ్యి, ఇలా చేయని కోడ్ ఆటోమేటిక్గా ఆ ఇంటెలిజెన్సే రాసేస్తుంది. ఇలా సాఫ్ట్వేర్ ఈ కోడ్ రాయడం అని ఉంది కదా, అది అది రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ నెమ్మదిగా ఎవరు కోడ్ రాయరు. ఇప్పుడు మీరు 569 into 764 అంటే మీరు ఎంతమంది క్యాలిక్యులేషన్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు? చిన్నప్పుడు క్యాలిక్యులేటర్లో కొడతాం కదా, అలాగే కోడ్ కూడా రాయడం స్లోగా ఎలిమినేట్ అయిపోతుంది. అది ఎలా పనిచేస్తుందో తెలియాలి. క్యాలిక్యులేషన్ అంటే ఏంటో అసలు దాని మీనింగ్ తెలియాలి కదా. అది ఎలాగో తెలుస్తుంది, అది నేర్చుకుంటాం. కానీ అది చేయక్కర్లేదు, మనం ఫిజికల్గా చేయక్కర్లేదు, ఏఐ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇలా డిజిటల్ స్పేస్లో చాలా ఎఫెక్ట్ అయింది, చాలా ఎఫెక్ట్. బికాజ్ అది ఏఐ దాని నుంచే వచ్చింది కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ చేసేసింది. సో ఐటీ ఇండస్ట్రీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది న్యాచురల్గా. ఫిజికల్ స్పేస్లో మీరు చెప్పారు కదా ఇందాక, అగ్రికల్చర్, హెల్త్, తర్వాత ఈ స్పేసెస్లో
స్లోగా వస్తుందండి. ఎందుకంటే ఇంకా ఇమేజెస్ క్యాప్చర్ చేయడము, తర్వాత ఈ రోబోటిక్స్ ఆప్షన్ ఉంటుంది కదా! ఇలా పిక్ చేసి ఒక ఒక లెట్స్ సే ఒక ఫ్రూట్‌ని ఇలా తీయడము, కాయని తీయడం ఇంకా అంత స్ట్రాంగ్ అవ్వలేదు. బట్ వస్తున్నాయండి. మెడికల్ ఫీల్డ్‌లో రోబోటిక్ సర్జరీస్ అవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అవుతున్నాయి. మీరు ఆ రిసర్చ్ ఫాలో అవుతే నేను కొంత ఫాలో అవుతూ ఉంటాను. ఫాలో అవుతూ ఉంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌లోను, మన జెనెటిక్స్ ఎన్హాన్స్ చేయడంలోను, డిసీజెస్ క్యూర్ చేయడంలోను ఇట్లా చాలా చాలా ర్యాపిడ్‌గా చాలా గ్రోత్ ఉందని చెప్పేసి వస్తున్నాయి. కానీ మరి మెకానికల్‌లో పనిచేస్తారు. మెకానికల్ ఏఐకి ఎట్లా వాడాలి మీ 14 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో? 14 ఇయర్స్ కింద మీరు ఖరగ్‌పూర్‌లో చదువుకున్నప్పుడు ఏఐ లేదు. అవునండి. కానీ ఇప్పుడు ఏఐ చాలా ర్యాపిడ్‌గా అన్ని ఫీల్డ్స్ స్ప్రెడ్ అయిపోయింది. కానీ మీరు 14 ఇయర్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ ప్లస్ ఏఐ కలిపి జాబ్ చేశారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా షేర్ చేయగలుగుతారా? అగైన్ అండి ఏఐ ఓవర్ టైమ్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఓకే. అప్పుడు మేము పనిచేసిన అప్లికేషన్స్ చిన్న లెవెల్‌లో ఉండేవి. ఇప్పుడు చాలా స్మార్ట్ అయిపోయాయి. సో, ఇప్పుడు ముందు ముందు వస్తున్న ఇప్పుడు ఏసీస్ వస్తాయి కదా! మీరు ఇప్పుడు ఇవన్నీ మనతో మాట్లాడుతూ ఉంటాయన్నమాట. వాటి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటాయి. నా దగ్గర గ్యాస్ అయిపోవచ్చింది. నేను బయట లెట్స్ సే ఇంత దుమ్ము పట్టేసింది నా కండెన్సర్. ఇలా మనకి వాటి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటాయి. ఈ టైంలో నాకు సర్వీసింగ్ కావాలి. ఇంగో సర్వీసింగ్ చేయనందువల్ల ఇంత కాస్ట్ అవుతుంది. అంటే మెసేజెస్ వస్తాయి. వోకల్‌గా చెప్తుందా అంటే ఎట్లా? అంతే మెసేజెస్ వస్తూ ఉంటాయి. మీరు 10 ఏళ్ల ముందు కార్స్ చూడండి, ఇప్పుడు కార్స్ చూడండి. మీరు నేను ఇంట్లో చూస్తున్న వీడియో మళ్ళీ నా కార్‌లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. డైరెక్ట్‌గా నార్మల్‌గా ఏం లేకుండా మాట్లాడగలుగుతున్నాను. ఎవరికో కాల్ చేయాలనుకుంటే నాకు రిమైండర్స్ వస్తున్నాయి. సో, అలాంగ్ విత్ దాని కోర్ ఫంక్షనాలిటీ. సో, యాక్చువల్లీ ఇప్పుడు చాలామందికి ఏంటంటే పేర్లు చాలా తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఎంఎల్, మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్ రకరకాల పేర్లు తెలుసు. అంటే ఈ మొత్తంలో ఇప్పుడు ఎంసెట్ కాలేజ్‌లో కూడా చాలా చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి అన్ని కాలేజ్‌లో. కానీ స్టూడెంట్‌కి గానీ, పేరెంట్‌కి గానీ అసలు ఏది ఏంటి అనేది ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ లేదు. ఏఐ ఏంటి? డేటా సైన్స్ ఏంటి? సో, సైబర్ సెక్యూరిటీ లాంటివి. ఈ టర్మ్స్ ఏంటి? వాటి డిఫరెన్స్ ఏంటి? వాటిని ఈజీగా అర్థం చేసుకోవడం ఎట్లా అనేది బ్రీఫ్‌గా ఏమైనా చెప్పగలుగుతారా? ఏఐ అన్నది ఇంటెలిజెన్స్ అండి. ఒక చిప్‌లో ఉంటుంది. దాంతో మనం మాట్లాడగలుగుతున్నాం, అంతా చేస్తాం. డేటా సైన్స్ అన్నది సో, ఏఐ బిల్డ్ అయింది ఏఐకి ఫుడ్ డేటా. ఆ డేటాతో ఎలా ఆ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవడం అనేది డేటా సైన్స్ మాట. ఆ భాష నేర్చుకోవడం డేటా సైన్స్. సో, డేటా సైన్స్‌లో ఏఐ వాడతాం. ఏఐ చాలా కోర్ నాలెడ్జ్. సో, డేటా సైన్స్ అన్నది డేటా సైన్స్ లేకుండా ఏఐ అనేది లేదు. ఏఐ లేదు. డేటా సైన్స్ లేకుండా ఏఐ లేదు. కానీ డేటా సైన్స్ లేకపోయినా మనం ఏఐ తోటి ఇంటరాక్ట్ అవుతాం. డేటా సైన్స్ గురించి ఏం తెలియకుండా కూడా ఆ టర్మ్స్ అవి ఏం లేకుండా కూడా ఏఐ వాడగలుగుతున్నాం. అదొక టూల్ అన్నమాట మనకి. డేటా సైన్స్ తెలిసిన వాళ్ళు ఆ టూల్‌ని డిజైన్ చేయగలరు. ఓహ్! ఆ టూల్స్‌ని డిజైన్ చేయగలరు. అంటే డేటా సైన్స్ బాగా నేర్చుకున్న వాళ్ళు ఏఐలో కొంచెం ఎక్స్‌పర్ట్ ఉండొచ్చు అని అనుకోవచ్చా? అవునండి. ఒక ఏఐ ఇంజినీర్ కూడా డేటా సైన్స్ నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవాల్సిందే. ఓకే. బట్ అది ఒక పార్ట్. ఓకే. అది కాకుండా కూడా మన జనరల్ మ్యాథమెటిక్స్ అంతా ఉంటుంది కదా! అదంతా కూడా కవర్ అవుతుంది డేటా సైన్స్‌లో. మన మ్యాథమెటిక్స్‌లో కొన్ని ఫీల్డ్స్ అవన్నీ కూడా కవర్ అవుతాయి. ఒక అంటే ఏఐకి రిలేటెడ్ సంబంధించేటువంటి కొంత సబ్జెక్ట్ ఉంటుంది. ఏఐతో సంబంధం లేని సబ్జెక్ట్ కూడా డేటా సైన్స్‌లో ఉంటుంది. డేటా సైన్స్‌లో ఉంటుంది. ఇది ఒక 2 డిఫరెంట్ ఫీల్డ్స్. 2 కొంత ఏరియాలో ఓవర్‌లాప్ అవుతాయి. ఓకే. తర్వాత మెషిన్ లెర్నింగ్ వచ్చేసి ఇప్పుడు ఫుడ్ డేటా ఆ ఫుడ్‌ని ప్రాసెస్ చేయాలి కదా! అది ఆ ప్రాసెస్ చేసే సిస్టమ్ మెషిన్ లెర్నింగ్ మాట. ఓకే. మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా! అలాంటి ఒక సిస్టమ్ మెషిన్ లెర్నింగ్. ఒక డేటా ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే ఒక వెబ్‌సైట్‌లో ఏదో డేటా ఇచ్చాము. ఆ డేటా ఇచ్చి దాని తర్వాత ఈ మెషిన్ నేర్చుకోవాలి. ఏఐ అది నేర్చుకోవాలి ఆ డేటా. నేర్చుకున్న తర్వాత దాని మీద క్వెషన్స్ అడగొచ్చు. అసలు వీళ్ళు ఏం రాశారు ఆ వెబ్‌సైట్‌లో ఏదైనా క్వెషన్ అడగొచ్చు. ఆ కంటెంట్ మీద నాకు సమ్మరైజ్ చేసి ఇవ్వు ఇది. ఏఐ నేర్చుకుని మనకి చెప్తోంది కదా! ఆ ప్రాసెస్ మెషిన్ లెర్నింగ్ అంట. సో, మెషిన్ లెర్నింగ్ కోర్సెస్‌లో ఏం చేస్తారంటే ఈ ఏఐని ఎలా బిల్డ్ చేయగలము అన్నది చెప్తారు. డాటా సైన్స్ అనేది బేస్. హ్మ్. ఈ డాటా సైన్స్‌ను ప్రాసెస్ చేసేది మిషన్ లెర్నింగ్. అవును. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చేటువంటి అవుట్‌కమ్ ఏఐ. ఏఐ. అవును. అంతేనా? అంతే. రైట్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అన్నారు కదా! ఇప్పుడు ఈ ఏఐ దీని లాంగ్వేజ్ డేటా కదా! మన డేటా తీసుకుంటోంది. డేటా తోటి మళ్ళీ మనకి ఇస్తుంది, చెప్తుంది ఇదంతా. ఇదంతా ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవుతూ ఉంటుంది. అది సెక్యూర్‌గా ఎలా ఉంచాలి? ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ ముందు నాకు యాసెట్స్ ఉండేవి కదా! నా ఫోన్ కానీ లేకపోతే ఏ యాసెట్స్ ఉన్నాయి కదా! దానికి సెక్యూరిటీస్ కొన్ని తీసుకుంటాం కదా! అలాగే ఈ డేటాకి సెక్యూరిటీ ఎలా పెట్టాలి అన్నది సైబర్ సెక్యూరిటీ అన్నమాట. ఆ కోర్స్ ఏం చెప్తుందంటే
లెట్సే ఇంకొకళ్ళు ఎవరో నా డేటాని యాక్సెస్ చేయకుండా నేను ఎలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు నేను ఏదైనా అప్లికేషన్స్ చేస్తున్నానంటే నాకు కొంత కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ డేటా నేను తీసుకుంటున్నాను కదా, వాళ్ళ డేటా నేను ఎలా ప్రొటెక్ట్ చేయాలి అన్న కోర్స్ సైబర్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో వాళ్ళు నేర్చుకునే సిలబస్ కొంచెం హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ అది కూడా ఉంటుందండి? నేర్చుకుంటే డెప్త్ ఎక్కువ వస్తుంది. ఓకే. ఓకే, లేకపోతే అది లేకుండా కూడా చేయొచ్చు. అది లేకుండా కూడా కోర్సెస్. అంటే ఇప్పుడు ఇట్లా చెప్పొచ్చా? అంటే ఒక లేమ్యాన్ క్వశ్చన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనేది డాటా సైన్స్, ఏఐ, ఎంఎల్ దేనికి చాలా దగ్గరగా ఉంటుంది. డేటా సైన్సే. ఎందుకంటే ఇప్పుడు మెషిన్సే హ్యాక్ చేయగలుగుతున్నాయి కదా. సో అది ఎలా హ్యాక్ చేస్తున్నాయి ఏంటి అవన్నీ తెలుసుకోవాలి. సో మోడల్స్ మళ్ళీ సైబర్ సెక్యూరిటీలో ఏ టూల్స్ వాడతారు మళ్ళీ? వాడతారు. ఆబ్వియస్ అది ఏఐ హ్యాక్ చేస్తుందంటే అది అది అవ్వకుండా నేను కంటిన్యూస్గా గార్డ్ ఉండలేను కదా. సో ఏఐ టూల్స్ వాడి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. మన డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. సరే, ఈ మధ్య కొత్తగా వినబడుతుంది. ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా ఐటీ హైదరాబాద్ ఇప్పుడు క్వాంటమ్ ఇంజనీరింగ్, లేకుంటే క్వాంటమ్ టెక్నాలజీస్ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద చాలా మాట్లాడారు. దాని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడారు. నాకేం అర్థం కాలేదు, అది వేరే విషయం. అసలు ఏంటి సార్ ఈ క్వాంటమ్ టెక్నాలజీ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఏంటి అసలు ఈ ఫీల్డ్ అంతా? క్వాంటమ్ కంప్యూటింగ్ అండి, అది ఎట్ దిస్ పాయింట్ ఒక చిన్న బేబీ. ఈ మెషిన్ లెర్నింగ్ ఎలాగైతే ఇప్పుడు ఈ మన ఏఐ ఇవి ఒక 10 ఏళ్ళ ముందు ఎలా ఉండేవో ఇప్పుడు క్వాంటమ్ అలా ఉంది. క్వాంటమ్ అంటే మీనింగ్ ఏంటి అసలు? అది చెప్తానండి. క్వాంటమ్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, మనం ఇప్పుడు ఏఐ ఉంది, తర్వాత మన కంప్యూటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బైనరీ సిస్టమ్స్ మీద వర్క్ అవుతాయండి. అంటే ఏంటంటే సెమీకండక్టర్ 010010 మొత్తం మీరు అది దాన్ని చిన్న చేసి అన్నీ చూస్తే ఫైనల్గా ఒక చోట ఎక్కడో 0101 తోటే పనిచేస్తుంది. ఓకే, ఆ సిస్టమ్ 01s తోటి ఇలా బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ అంతా ఉంది. క్వాంటంలో 01 కాదు, వీ కెన్ హ్యావ్ మనకి ఒక రేంజ్ ఆఫ్ ఉంటాయండి. అంటే 0 ఉంటుంది, 0.1 ఉంటుంది, 0.2, 0.0 అలా ఉంటుంది. సో ఏం చేయగలదంటే క్వాంటమ్ కనుక మనం హార్నెస్ చేయగలిగితే, అంటే అది 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 పెద్దది అవ్వగలిగితే, మనకి నా చిన్నప్పుడు నా ఫస్ట్ కంప్యూటర్ ఎంత పెద్దగా ఉండేదంటే, ఓకే, అది 500 MB. ఇప్పుడు నా ఫోన్లో 16 GB 32 GB ఉంటుంది. ఓకే, ఇంత చిప్స్. ఇప్పుడు ఎన్విడియా చిప్స్ ఉంటున్నాయి, ఇంత చిప్స్ చాలా చాలా పవర్ఫుల్ ఉంటున్నాయి. క్వాంటమ్ వచ్చిన తర్వాత ఇంకా చిన్న దాంట్లో చాలా కంప్యూటింగ్ చేయగలన్నమాట. కానీ ఇంకా ఆ టెక్నాలజీ ఫుల్గా మెచ్యూర్ అవ్వలేదు. ఇంకా ఆ టెక్నాలజీ అది కరెక్ట్గా 01 ఇది క్యాప్చర్ చేయగలుగుతున్నాం, కన్సిస్టెంట్గా మనకి డేటా వస్తుంది. అది పాయింట్స్ క్యాప్చర్ చేయలేకపోతున్నాం. అది ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇంకా మెచ్యూర్ అయితే మనకి లీప్ ఫ్రాగ్ అవుతాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏ ఎట్లా వరల్డ్ చేంజ్ చేస్తుందో క్వాంటమ్ అనేది మెచ్యూర్ అవుతే మళ్ళీ ఇంకొక స్టేజ్కి వెళ్తుంది, నెక్స్ట్ స్టేజ్కి. అప్పుడు అది అది ఇంకొక లీప్ ఫ్రాగ్ అయినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు కొంత టైం పడుతుంది కదా, కొంత ఎఫర్ట్, కొంత ఎనర్జీ పడుతుంది కదా, అప్పుడు ఇంకా చాలా 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 తక్కువ ఎనర్జీతో చాలా ఎక్కువ ఇంటెలిజెన్స్ రాగలదు అనమాట. సరే, ఇప్పుడు ఈ మధ్య బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా బాగా వినపడుతుంది. కొన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్లలో బీటెక్లో కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ అని రాస్తున్నారు. ఎవరికేం తెలియదు, స్టూడెంట్స్, పేరెంట్స్, మాలాంటి వరకు తెలుసు. కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇనీషియల్గా స్టార్ట్ అయింది ఏంటంటే ఒక స్టోరేజ్ సిస్టమ్ అండి. అది ఇప్పుడు అది చాలా సెక్యూర్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు నా డేటా ఏదైతే ఉందో జనరల్గా ఒక ల్యాప్టాప్లోనో ఒక సర్వర్లోనో ఎక్కడో చేస్తాం కదా, అది ఏం చేస్తుందంటే డిస్ట్రిబ్యూట్ చేసి మల్టిపుల్ చోట్ల స్టోర్ చేస్తుందంట. యాక్సెస్ చేయడం కష్టం, బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం. ఇప్పుడు ఇందాక క్వాంటమ్ గురించి మాట్లాడాం కదా, క్వాంటమ్ టెక్నాలజీస్ బ్రేక్ చేయగలుగుతాయేమో అంటున్నారు. బట్ అదర్వైజ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ దాని అప్లికేషన్స్ ఒకటి బిట్ కాయిన్ అని ఈ కరెన్సీ సిస్టమ్స్ ఎలాగా ఉన్నాయి, బిట్ కాయిన్ తర్వాత క్రిప్టో కరెన్సీ అంటున్నారు కదా అవన్నీ. సో జనరల్గా కరెన్సీ మీద నమ్మకం ఎలా వస్తుంది, ఒక లిమిటెడ్ రిసోర్స్ తోటి వస్తుంది కదా, అండ్ దాన్ని మనం తీసుకుని ఫేక్ చేయలేము అన్న కాన్ఫిడెన్స్ తోటి వస్తుంది కదా. బ్లాక్ చైన్ టెక్నాలజీలో కూడా దాన్ని ఫేక్ చేయడం చాలా చాలా కష్టం. ఒకసారి ఒక డేటా పాయింట్, ఒక యూనిట్ ఏదో వచ్చింది అంటే దాన్ని మళ్ళీ రిప్లికేట్ చేయడం చాలా చాలా కష్టం. ఎవరు దాన్ని క్రాక్ చేయలేరు, దాన్ని తీసుకోవడం చాలా కష్టం, అలాంటివి మళ్ళీ క్రియేట్ చేయడం కూడా చాలా చాలా కష్టం అని అట్ దిస్ పాయింట్ ఇంకా చేయలేకపోతాం. అందుకని చాలా సెక్యూర్ అని ఆ టెక్నాలజీ యూస్ చేసి. ఓవరాల్గా ఈ ఏఐ యొక్క ఎఫెక్ట్ ఎగ్జాక్ట్గా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏఐలో వాటిలో పనిచేస్తున్నారు కాబట్టి, మీ ఫ్రెండ్స్, జూనియర్స్, సీనియర్స్, ఎగ్జాక్ట్గా జాబ్ సెక్టర్ మీద, ప్యూర్ జాబ్ సెక్టర్ మీద ప్రజెంట్ ఎట్లుంది, మేబీ 5 years 10 yearsకు ఎట్లా ప్రిడిక్ట్ చేయొచ్చు జాబ్ సెక్టర్ ఎంప్లాయబిలిటీ మీద, కొత్త జాబ్ క్రియేట్ అవుతాయా పోతాయి అనేది కన్ఫ్యూజన్ మీద మీకుండే అంచనా ఏంటి?
నేను వర్క్ చేస్తున్న కంపెనీ, వర్క్ చేసిన పాత కార్పొరేట్ కంపెనీస్ ఇప్పుడు మనందరం వింటున్నాం కూడా చాలా జాబ్ కట్స్ అవుతున్నాయని. ఎందుకంటే ముందు నలుగురు చేసే వర్క్ ఇప్పుడు ఒక పర్సన్ ఏఐ చేత ఇంకో 3 ఏఐలు అంటే ఏఐ చేత చేయగలుగుతున్నాం. సో ముందు ఒక జాబ్ చేయడానికి, ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేయడానికో, లేకపోతే ఒక అప్లికేషన్ రన్ చేయడానికో దానికో నలుగురు, ఐదుగురు కావాల్సొచ్చిన దానికి ఇప్పుడు ఒకళ్ళే చేయగలుగుతున్నారు. ఇంకొక విధంగా చూడాల్సిందేంటంటే ఒక పని చేసే టైంలో ఇప్పుడు 4, 5 పనులు చేయగలము అని. ఓకే. ఒకప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు ముందు టైప్ రైటర్ ఇలా చేసేవాళ్ళం కదండీ. అదెంత టైం పట్టేది. కంప్యూటర్ వచ్చిన తర్వాత స్లోగా టైప్ రైటింగ్ అన్నది ఒక స్కిల్ ఉండేది. ఓకే. స్లోగా అదంతా మారిపోయింది. ఇప్పుడు మనం టైప్ కూడా చేయక్కర్లేదు. దానికి చెప్పేస్తే సరిపోతుంది. మీరు గూగుల్‌లో చెప్పండి దానికి మాటలతోటే తెలిసిపోతుంది. సో, అలాగే ఇప్పుడు కూడా ఏఐ యూజ్ చెయ్యని వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందండి. వాళ్ళు ముందు అంటే 10 ఏళ్ల ముందు ఇంత చేయగలుగుతున్నాము. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి ఇంత చేయగలుగుతున్నారు. కానీ ఏఐ ఇంత ప్రొడక్టివ్ అయిపోయింది కదా! సో, వాళ్ళు యాక్చువల్లీ లీప్ ఫ్రాగ్ అయ్యి ఇంత చేయాల్సొస్తుంది. ఓకే. సో, కంప్యూటర్ వచ్చిన టైంలో అందరూ వాడేయలేదు కదా! అందరూ తీసేసుకోలేదు కదా! స్లోగా వచ్చింది. అప్పుడు కూడా జాబ్స్ కట్స్ అయ్యాయి. అండ్ స్లోగా మళ్ళీ పెరుగుతూ వచ్చాయి. కంప్యూటర్ వల్ల చాలా చాలా జాబ్స్ వచ్చాయి. ఏఐ వల్ల కూడా మనం చాలా ఎక్కువ చేయగలం. దానివల్ల కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ నా ఉద్దేశంలో చాలా స్మార్ట్‌గా వస్తున్నారండి. సో, వాళ్ళు ఏఐ యూజ్ చేసి జాబ్స్ స్లోగా పెరుగుతాయన్న ఉద్దేశంలో ఉన్నాను నేను. ఏఐ పాజిటివ్‌గానే ఎఫెక్ట్ అవుతుంది సొసైటీని అని నేను కానీ అది వాడాలి. అది వాడే విధానం కూడా చాలా సింపుల్ చేసేస్తున్నారు. అన్ని చోట్ల ఉంటుందిమాట. అది ఎలా పనిచేస్తుందో ఒకసారి తెలుసుకోవాలి. అండ్ అందరం వాడుతూ ఉంటే మనం చాలా ప్రొడక్టివ్ అవుతాం. సో, ఫ్యూచర్‌లో జాబ్స్ పెరుగుతాయన్న ఉద్దేశంతోటే ఉన్నాను. ఇప్పుడు తగ్గుతున్నాయి. తగ్గి ఏఐ యూజ్ చేసి మనందరం చాలా ప్రొడక్టివ్ అవుతామన్న ఉద్దేశంలో ఉన్నాను. ఒక 5 ఏళ్లలో మంచి సిగ్నిఫికెంట్ జాబ్ సంఖ్య పెరిగి మళ్ళీ చాలా మంది ప్లేస్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చా? ప్రిడిక్షన్ ఉంటుందనే అనుకుంటున్నానండి. ఉంటుందనే ఎక్స్‌పర్ట్స్ కూడా అదే అందరూ అన్ని రకాలుగాను చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. మొత్తం అన్ని రీప్లేస్ చేసేస్తుంది. బట్ అది ఏఐ చేత పని చేయించడానికి మనం ఉండాలి కదా! ఎవరో ఉండాలి కదా! అది మనమే. ఏఐ ఎంతెంత వైడర్ పోతుంటే ఏఐని ఆపరేట్ చేసే పీపుల్ అంతంత వైడర్ పెరుగుతుంటారు. కాకపోతే బేసిక్ లెవెల్ జాబ్స్ మాత్రం పోతాయి. బేసిక్ జాబ్స్ మాత్రం పోతాయి. అది మన హిస్టరీలో అలా అవుతూనే వచ్చిందండి. ఒక ఎవల్యూషన్ అంతే ఎవల్యూషన్ ఆల్ ద టైమ్. ఆ ఎవల్యూషన్ అలా వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు అదే నేను చెప్పాను కదా! రిక్షా వాళ్ళు ఇప్పుడు ఆటోలు వస్తున్నారు. అలా ఎవాల్వ్ అవుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కేసీ గారు. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇది ఈ కేసీ గారితో చేసినటువంటి అనేక రకాల విషయాలు. ధన్యవాదాలు.